ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్పై సిబిఐ రిప్లై ఇవ్వనుంది. గత శనివారం జరిగిన విచారణ సందర్భంగా కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తామని సిబిఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఢిల్లీ హైకోర్టు విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. శనివారం జరిగిన విచారణ సందర్భంగా ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు వివరించారు కవిత తరపు న్యాయవాది. ఇవాళ సిబిఐ, ఈడీ రెండు కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించింది కోర్టు. రేపు ఈడీ, సిబిఐ వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఉత్కంఠ నెలకొంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత అరెస్ట్ను సవాల్ చేస్తూ అలాగే కవితకు బెయిల్ ఇవ్వాలని చెప్పి దాఖలు చేసిన పిటిషన్లపైన ఈరోజు ఢిల్లీ హైకోర్టులో మరి కాసేపట్లో విచారణ జరగబోతోంది. ఐటెం నెంబర్ 1గా 25 నెంబర్ కోర్టులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు ఈ కేసులు విచారణ జరగబోతున్నాయి. ఈ రోజు కవిత తరపు వాదనలు ముగియబోతున్నాయి. రేపు ఈడీ అలాగే సిబిఐ తమ వాదనలు వినిపించబోతున్నారు. ఈ 2 రోజుల పాటు కవిత బెయిల్ పిటిషన్లపైన హైకోర్టులో విచారణ జరగబోతోంది. గత 24వ తేదీ శుక్రవారం విచారణ జరిగిన సందర్భంగా అదనపు సమయం కావాల్సి వస్తున్నాడు. అలాగే సిబిఐ కవిత బెయిల్ పిటిషన్ పైన రిప్లై ఫైల్ చేయకపోవడంతో కేసు విచారణ నేటికి వాయిదా పడింది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవిత బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తూ కౌంటర్ని హైకోర్టులో దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అయితే కవితకు ఎందుకు బెయిల్ ఇవ్వాలి అన్న అంశంపైన ఈరోజు సీనియర్ న్యాయవాదులు కవిత తరపున విక్రమ్ చౌదరి అలాగే నితీష్ రాణా వాదనలు వినిపించబోతున్నారు. ఈ లిక్కర్ కేసులో కవిత పాత్ర లేదు, కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు, అలాగే కవితను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారు. కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న సమయంలో, అలాగే ముఖ్యంగా ఈడీ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్న సందర్భంగా సిబిఐ కేసులో అరెస్ట్ చేయడానికి కూడా కవిత తరపు న్యాయవాదులు హైకోర్టులో సవాల్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు గత శుక్రవారం కూడా కేసు దర్యాప్తు జరిగిన తీరు, అలాగే కవితకు వ్యతిరేకంగా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే కవిత అరెస్ట్ జరిగింది. కానీ కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు కానీ, కవిత ఇన్వాల్వ్మెంట్ నేరుగా ఉన్నట్లు కానీ ఎక్కడా కూడా సాక్ష్యాలు, ఆధారాలు లేవని చెప్పి కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవిత ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయి. మొబైల్ చాట్స్ కానీ, ఫోన్ కన్వర్సేషన్స్ కానీ, సమావేశాలు కానీ, అలాగే నిందితులు జడ్జి ముందు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ, వీటన్నిటి ఆధారంగా కూడా కవిత పాత్రను నిర్ధారించాం. అలాగే ఇప్పటికే ఈడీ కేసులో కవిత పాత్రపైన ఈడీ ముఖ్యంగా కవిత అలాగే ఇతర నిందితులపై పాత్రపైన ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ పైన ప్రస్తుతం ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతుంది. మరోపక్క సిబిఐ కేసులో కూడా ఏప్రిల్ 11వ తేదీన కవిత సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు. సో ఈ కేసుకు సంబంధించి సిబిఐ అవినీతి కేసుకు సంబంధించి ఇటు జూన్ 7వ తేదీన ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నట్లుగా కూడా ఇప్పటికే హైకోర్టుకి సిబిఐ తెలియపరచడం జరిగింది. సో ఈ రోజు కవిత తరపు న్యాయవాదులు కవిత అరెస్ట్ను సవాల్ చేయడం, అలాగే కవితకు బెయిల్ ఇచ్చే అంశం పైన కవిత ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఈ లిక్కర్ పాలసీ కేసులో లేదు, నిబంధనలకు విరుద్ధంగా ఆమెను అరెస్ట్ చేశారు. గతంలో ఆవిడ కేసు విచారణకు సహకరించారు. అలాగే మహిళగా కూడా ఆమెకున్న అవకాశాలను పరిశీలిస్తూ ఆమెకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు ఈరోజు వాదనలు వినిపించబోతున్నారు. సో వాదనల సందర్భంగా అనేక అంశాలు, గతంలో ట్రయల్ కోర్టులో ప్రస్తావించిన అంశాలతో పాటుగా అనేక కొత్త అంశాలను కూడా ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలను కూడా ఇటు కవిత తరపు న్యాయవాదులు సవాల్ చేస్తున్నారు. సో వాటన్నింటినీ కూడా హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ముందు ఈరోజు ఉంచబోతున్నారు. సో సుదీర్ఘంగా ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ల పైన ఈడీ అలాగే సిబిఐ రెండు కేసుల్లోనూ ముఖ్యంగా రెండు కేసుల్లోనూ బెయిల్ కోరుతున్నారు. కాబట్టి రెండు కేసులు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రెండు కేసుల అంశానికి సంబంధించి కూడా వాదనలు ఈరోజు కవిత తరపు వాదనలు ముగియబోతున్నాయి. రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ దర్యాప్తు సంస్థలు తమ వాదనను వినిపించబోతున్నారు. కవితకు ఎందుకు బెయిల్ వ్యతిరేకిస్తున్నాం, కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలున్నాయి, 100 కోట్ల ముడుపుల్ని సమకూర్చడంలో, వాటిని ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడంలో, అలాగే గోవా ఎలక్షన్స్ లో హవాలా రూపంలో నోట్ల ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని చెప్పి ఛార్జ్ షీట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడం జరిగింది. సో అనేక అంశాలని నిబంధనలకు అనుగుణంగానే, ముఖ్యంగా చట్టబద్ధంగానే జరిగింది, నిబంధనలకు అనుగుణంగానే కవిత అరెస్ట్ జరిగిందని చెప్పి కూడా ట్రయల్ కోర్టు నిర్ధారించడం జరిగింది. కాబట్టి సో ఈ అన్ని అంశాలను కూడా హైకోర్టు దృష్టికి ఇటు ఈడీ అలాగే సిబిఐ దర్యాప్తు సంస్థలు కూడా తీసుకెళ్లబోతున్నాయి. గోపి, అంటే గత కొంతకాలంగా బెయిల్ పిటిషన్లకు సంబంధించి వాయిదా పడుతూ వస్తోంది. ఈ రోజు రేపటి వాదనలో ఏమైనా పురోగతి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? న్యాయ నిపుణులు ఏం చెప్తూ ఉన్నారు?
ఎస్ కవిత బెయిల్ పిటిషన్ల పైన ఈ రోజు రేపు వాదనలు ముగియబోతున్నాయి. ఎందుకంటే హైకోర్టుకి సమ్మర్ వెకేషన్ హాలిడేస్ కూడా ప్రారంభం కాబోతున్నాయి జూన్ మొదటి వారం నుంచి. కాబట్టి సో హైకోర్టులో ఈ రోజు కవిత తరపు వాదనలు ముగియబోతున్నాయి. రేపు దర్యాప్తు సంస్థలు, ఎందుకంటే ఈ పిటిషన్ అనేది ముఖ్యంగా కవిత బెయిల్ కోర్టు మే 6వ తేదీన ట్రయల్ కోర్టు కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం జరిగింది. మే 8వ తేదీనే కవిత ఈ బెయిల్ పిటిషన్లను ఇటు హైకోర్టులో దాఖలు చేశారు. మొదట ఈడీ కేసులో, ఆ తర్వాత సిబిఐ కేసులో. సో రెండు కేసుల్లో కలిపి ఒకటేసారి విచారిస్తామని చెప్పి బెంచ్ చెప్పడంతో ఈ కేసు మొదట మే 24కు వాయిదా పడడం జరిగింది. సో మే 24వ తేదీన వాదనలకు ఇంకా సమయం కావాల్సి ఉండడం, అలాగే సిబిఐ కవిత బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో ఇప్పటికే కవిత తరపు న్యాయవాదులకి సిబిఐ కవిత బెయిల్ విషయంలో తమ వాదన ఏంటి అన్నది రిప్లై ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది. వాళ్ళు కవిత బెయిల్ ని వ్యతిరేకిస్తున్నారు. సో రేపు దర్యాప్తు సంస్థల వాదనలు ముగియబోతున్నాయి. ఒకవేళ ట్రయల్ కోర్టులో ఇప్పటికే కవితకు బెయిల్ నిరాకరించడం జరిగింది. సో ఇప్పుడు హైకోర్టులో కూడా వాదనలు ముగించి తీర్పు రిజర్వ్ చేస్తే కనుక వెంటనే ఆ తీర్పును వెలువరించే అవకాశం ఉంది ఈ వారంలోనే. ఒకవేళ కవితకు హైకోర్టులో కూడా బెయిల్ రాకపోయినట్లయితే కనుక సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ట్రయల్ కోర్టులో, హైకోర్టులో, అలాగే బెయిల్ రాని వారు ఈ కేసులో అరెస్ట్ అయిన, ఇప్పటికే ఈడీ కేసులో సుమారు 18 మంది వరకు కూడా అరెస్ట్ అయ్యారు. సో వీరంతా కూడా ట్రయల్ కోర్టులో బెయిల్ రాని పక్షంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్ రాని పక్షంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన పరిస్థితి ఉంది. సో ఇదే తరహాలో కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, మరికొంతమంది నిందితులు కూడా ఉన్నత స్థాయి కోర్టుల్లో మధ్యంతర బెయిల్ ని పొందిన పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు కవిత బెయిల్ పిటిషన్ల పైన హైకోర్టులో జరగబోయే విచారణ పట్ల ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో ఆవిడకు ఊరట లభిస్తుందా, లేదు హైకోర్టులో కూడా ఆవిడకి చుక్కెదురైతే కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించే ఆలోచనలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.